హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో రెచ్చిపోయిన సీఎం జగన్ అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్నికల సభకు వచ్చిన ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వం మీద, జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శ చేసిన విషయం తెలిసిందే. సో పోలవరం కట్టలేదు అన్నారు, రాజధాని నిర్మాణం కూడా లేదు అన్నారు, రైల్వే జోన్ తాము కట్టలేకపోయామని, జగన్ భూములు ఇవ్వకపోవడమే కారణం, అందుకోసమే మేము కట్టలేకపోయామని అయితే మోడీ వ్యాఖ్యానించారు. సో ఇలా చాలా విమర్శలు చేసిన మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎవరు కారణమో చెప్పకుండానే ప్రసంగం ముగించేశారు. సరిగ్గా 24 గంటల తేడాలోనే గాజువాకకు, అంటే స్టీల్ ప్లాంట్ లొకేట్ అయి ఉన్న ప్రాంతానికి సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. విశాఖకు మోడీ ఏమీ చేయలేదో విడమర్చి జనాలకు చెప్పారు. రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదు అన్న మోడీ ఆరోపణలను గట్టిగానే తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను ఇస్తే కేంద్రం తీసుకోలేదు అని జగన్ అసలు విషయం చెప్పారు. భూములు, సర్వే నెంబర్లతో సహా ఆ మధ్య ప్రభుత్వ అధికారులు వివరాలు ఇచ్చినా సరే మోడీ అదే మాట అనకాపల్లిలో చెప్పడంతో జగన్ ఇలా భారీగానే కౌంటర్ ఇచ్చారు. మేము సర్వే నెంబర్స్తో సహా ఇచ్చినా కూడా మీరు తీసుకోలేదు, కానీ ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి. ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా ఇన్నాళ్ళు అడ్డుకున్నది తమ ప్రభుత్వమే అని మరో సత్యం చెప్పారు. టీడీపీ కూటమి ఓటు వేస్తే కనుక స్టీల్ ప్లాంట్ ఇక మిగలదు అని జగన్ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని అనుకున్నట్లయితే వైసీపీనే గాజువాకలో గెలిపించుకోవాలని అయితే ఆయన పిలుపునిచ్చారు. 5 ఏళ్ల క్రితం చంద్రబాబుని అవినీతిపరుడు అన్న కేంద్ర మంత్రి మోడీ ఇప్పుడు ఆయనలో తేడా ఏమి కనిపించింది అని జగన్ నిలదీశారు. తమ హక్కులకు వస్తే ఎవరైనా తమ పక్కకు వస్తే ఎవరైనా పునీతులు అయిపోతారా అని జగన్ ప్రశ్నించారు. మోడీతో కలిసి జనం ముందుకు వచ్చిన ఎన్డీఏ కూటమి ఏపీకి చేసే పెద్ద మేలు ఏమిటో చెప్పాలని అయితే ఆయన డిమాండ్ చేశారు. ఇంకా మోడీని జగన్ ఈ తీరును అయితే విమర్శించడం ద్వారా బీజేపీ పెద్దలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టినట్లయింది. సో ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.